రూలర్ మాస్టర్స్ ప్రోగ్రామ్. సో మనం రోజు ఎంతో సేవ చేస్తూ ధ్యాన ప్రచారం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఎన్నో మైలురాళ్ళు దాటుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి మాస్టర్స్ యొక్క వీడియోస్ చూస్తున్నాము, వారి జీవిత కథలు వింటున్నాము. ఈరోజు కూడా ఒక మహిళా శక్తి గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఆవిడ చాలా సాధారణమైనటువంటి గృహిణి, కానీ ఆవిడ లోపల ఎన్నో ప్రశ్నలు ఉండేవి. ఈ జీవితం అంటే ఏంటి? జీవితం అంటే చదువుకోవడం, డబ్బు సంపాదించడం, పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఏదైతే ఇంతేనా? లేకపోతే జీవిత లక్ష్యం అంటూ ఏమన్నా ఉందా? ఈ ప్రాపంచిక జీవితం కాకుండా తెలుసుకోవాల్సింది ఇంకేమైనా సత్యం ఉందా అనేటువంటి ప్రశ్నలు ఆవిడలో మొదలయ్యాయి. అప్పుడు పరిచయం అయ్యింది మన పిఎస్ఎస్ఎం, మన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. ఆయన పరిచయంతో ఆవిడ జీవితమే మారిపోయింది. ఒక సాధారణమైనటువంటి గృహిణి ఒక అసాధారణమైనటువంటి ఆత్మ జ్ఞానిగా మారారు. సో ఆవిడ జీవితం ఏమిటి, ఆవిడ కథ ఏంటి, ఆవిడ ఎవరు అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. భారతి గారికి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం మిత్రులారా. ఒక మహిళ ఇంటిని చక్కబెట్టగలరు, సమాజాన్ని తీర్చిదిద్దగలరు అని ఆవిడ చేసి చూపించారు. ఆవిడ్ని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాము. వెల్కమ్ మేడం. ప్రతి మగవాడు కూడా స్త్రీ నుంచి నేర్చుకోవాలి. స్త్రీ శక్తే ఈ పిరమిడ్ సొసైటీకి కానీ ఈ భూమండలానికి కానీ మూలమని చెప్పేసి ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన గురువు గారు. మరి అటువంటి సూత్రాన్ని మన తూర్పుగోదావరి జిల్లా మండపేట గ్రామంలో మనం విశ్వరూపం చూడగలం అనమాట. మండపేట పిరమిడ్ మాస్టర్స్ సుధా మేడం కానీ, అన్నపూర్ణ మేడం కానీ, ఇదిగో ఇప్పుడు చూసుకున్న భారతీ మేడం కానీ, అలాగా లక్ష్మీ మేడం, వాళ్ళందరూ కూడా స్త్రీ శక్తికి విశ్వరూపంగా మనకి ఏం చేయగలరు. ఒక మెండపేట మెగా పిరమిడ్ కానీ, అక్కడ వచ్చిన పిరమిడ్స్ అన్నీ కూడా, అక్కడ జరిగే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా దానికి నిదర్శనం. మరి ఈరోజు ఒక అతి గొప్ప మాస్టర్ యొక్క ఏవి మనం చూసాం. ఆమె మాటల్లో మరికొంత తెలుసుకుందాం. అందరికీ నమస్కారం అండి. పితామహ పత్రిజీకి ఆత్మాభివందనాలు. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోవడమే కానీ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈరోజు ఎట్లా చూసుకుంటే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ నటరాజ్, సోరారెడ్డి గారికి, వశిష్ఠ గౌతమి, ఈ టీం అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యానానికి రాకముందు అన్నీ బాగానే ఉండేది జీవితం అంతా. అయినా కూడా లోపల ఏదో వెలితి, ఏమీ సాధించకుండానే వెళ్ళిపోతానా అని. ఉద్యోగం చేద్దామా అంటే అది కాదు, పోనీ బిజినెస్ ఏదైనా పెట్టుకుందామంటే అది కాదు, మరి ఏంటో తెలిసేది కాదు. 30 సంవత్సరాలు వచ్చేసినాయి, ఒక లైఫ్ మీద క్లారిటీ లేదు. ఏంటి జీవితం ఇలానే అయిపోతుందా అలా అనుకునే సమయంలో నా జీవితంలోకి సుధా మేడం ద్వారా, మా అమ్మగారి ద్వారా, మా చెల్లి జ్యోతి, వీరందరి ద్వారా నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. ఈరోజు ఏమీ తెలియకుండానే అయిపోద్దా జీవితం అనే దశ నుంచి చెయ్యడానికి ఇంకా ఎంతో ఉంది అనే ఎంత ఆనందంతో, హుషారుతో నిజంగా జీవితం గడుస్తుంది అంటే ఇది పత్రిగారు ఇచ్చిన మన ఈ ధ్యాన మార్గం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేటప్పటికి ఎన్నో భయాలతో రకరకాలుగా ఉండేదాన్ని. మరి నాకు మండపేటలో దొరికిన టీం అండి ఎంత అద్భుతం అంటే 30 మంది నా ఫ్రెండ్స్ చక్కగా నేను ఏదైనా కార్యక్రమం అని అనగానే ఎప్పుడు చేద్దాం మేడం, ఎక్కడ చేద్దాం మేడం అంటూ నన్ను ప్రోత్సహిస్తూ ఎంత చక్కటి టీం అండి. అదేవిధంగా ఏ కార్యక్రమం తలపెట్టినా సరే నేనున్నాను అంటే సుధా మేడము, అన్నపూర్ణ గారు, భాస్కర్ రెడ్డి గారు, మరి మన లక్ష్మీ మేడము, కాశీ గారు, వీళ్ళందరూ కూడా ఏం కావాలి మేడం మీకు సహాయం అని చెప్తారు. మరి ఇంతమంది నా తోడు వెన్నంటి ఉన్నారు. అదేవిధంగా ఇంత చక్కటి పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్ ఉంది, ఇంత జ్ఞానం ఉంది. మరి ఇన్ని ఉన్నవాళ్ళు ఎంతైనా చెయ్యొచ్చు కదా. అదేవిధంగా మరి ఆ ఆనందంలోనే ఏదో చేసుకుంటూ చాలా ఆనందంగా వెళ్ళిపోతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. అలాగే మన గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి మేమందరం, నేను ఎప్పుడైతే వచ్చానో నా పిల్లలు కూడా అప్పుడే 2006లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చాము. మరి అప్పటి నుంచి కూడా ధ్యాన ప్రచారము, ధ్యానం
మరి అందరికీ చెప్పడం, అన్ని ఊళ్ళు తిరగడం చాలా చాలా హ్యాపీగానే జరిగింది. మా అమ్మాయిలు రోజు వెళ్ళి నువ్వు ఎందుకమ్మా రోజు నువ్వు అనేవారు కాదు. నేను అంటే వాళ్ళకంటా నేను పెద్దదాన్ని, నేను ఇంకా ఎక్కువ చేయాలి అనేదాన్ని, కానీ నేను ఇంకా పెద్దదాన్ని అనే ఎప్పుడూ అనుకోలేదు. గురువుగారు కూడా నన్ను అదే ప్రోత్సహించారు. మేడం వాళ్ళు వెన్నంటి ఉండు నువ్వు అని. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది, నాకు ధైర్యం వచ్చింది అప్పుడు. నిజంగా మా పెద్దమ్మాయి అండి ఈవిడి, రెండో అమ్మాయి అమెరికాలో ఉంటుంది. తను కూడా అక్కడ పిరమిడ్, మొట్టమొదటి పిరమిడ్ మా అమ్మాయి కట్టింది అమెరికాలో. మూడో అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. అందరూ జానులే. మరి ఇంతటి అల్లుళ్ళు, కూతుళ్ళు, మనవలు అందరూ వసుదైక కుటుంబం అంటే మాది అన్నట్టుగా ప్రతి ఇంట్లోనూ మగాళ్ళు వస్తారు, లేకపోతే ఆడవాళ్ళు వస్తారు, కానీ నా ఇంట్లో అందరూ వచ్చారు. చాలా హ్యాపీగా ఉందండి నాకు. మరి ఈ హ్యాపీ మండపేటలో మరి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత చాలా చాలా మంది ఫ్రెండ్స్తో ఇంకా బాగా చేసుకుంటున్నాము. అసలు వయసే గుర్తు రాకుండా రోజులు వెళ్ళిపోతున్నాయండి. చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఇంకా ఎంతో ఎంతో చెయ్యాలని, చేస్తామని మరి గురువుగారు ఆశీస్సులతో ముందుకెళ్తున్నామండి. థ్యాంక్ యూ. మాట్లాడు సరే. పేరుకు తగ్గట్టు భారతి అంటే విజ్ఞానం. సో ఆవిడ తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచడమే ఆ విజ్ఞానాన్ని పంచుతుంది, పేరుకు తగ్గట్టు. అలాగే సీత గారు ఆ పిల్లలందరూ ధ్యానం చేయటం, మరి ఆ పేరుకు తగ్గట్టు ఉన్నారు. గట్టిగా అభినందనలు తెలియజేద్దాం. ఎంతో చక్కటి సేవలు పిఎస్ఎం మూమెంట్కి అందిస్తున్న భారతి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి భారతి గారు ఈ సేవలు చేస్తున్నారంటే వెనకాల అమ్మ సీతమ్మ ఉంది. సీతమ్మ ఇల్లు చూసుకుంటే భారతి గారు బయటకు వస్తారు, ఒక్కొక్కసారి ఇద్దరు కలిసి వచ్చేస్తారు. మరి అలా ఇక్కడ వర్క్ చేసే ప్రతి మహిళకి కూడా వాళ్ళ అమ్మ సపోర్ట్ ఉంటుంది. ప్రతి తల్లి వెనకాల ఉండి కూతుర్ని నడిపిస్తుంది. ఆ తల్లులందరికీ గట్టిగా క్లాప్స్ కొడదాం. భారతి గారు ఇక్కడ సేవ అక్కడ సేవ అనుకోరు. ఎవరు పిలిచినా ప్రచారానికి, ఆవిడకి ప్రచారం అంటే చాలా ఇష్టం. కొత్త వాళ్ళకి పాంప్లెట్ ఇవ్వడం, ధ్యానం చెప్పడం అంటే ఇంకా ఇష్టం. అందుకని ఎవరు పిలిచినా వచ్చేస్తున్నామండి అని 10 మందిని ఇంకో మొత్తం మా మహిళా శక్తికి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఒక మహిళ నుంచి ఎంతమంది మహిళలు చూడండి. అందుకే గురువుగారు స్త్రీ శక్తికి ఎంత పెద్దపీట వేశారు పిఎస్ మూమెంట్లో. అంటే స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. ఆ స్త్రీ శక్తికి మరొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఈవిడికి సేవే పరమావధి. ప్రతి తలుపు తట్టి ధ్యానం చెప్పడం అంటే పరమ ఇష్టం. అదే ఆవిడ యొక్క ప్రత్యేకత. గట్టిగా క్లాప్స్ కొడదాం. అలాగే అందరం కూడా తయారవ్వాలి. నేను పిలిచినా వస్తారు, నువ్వు పిలిచినా వస్తారు, ఎవరు పిలిచినా వస్తారు. ఇక్కడ నేను వేరు నువ్వు వేరు అనే భావం లేదు అసలు. ఎవరు పిలిచినా సేవ కోసం వస్తారు, సేవే కావాలి వాళ్ళకి. మరొకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. మరి ఈ టీం అందరికీ కూడా గట్టిగా క్లాప్స్ కొడదాం. మహిళా శక్తికి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. గురువుగారైన బ్రహ్మర్షి పితామహకి ఆత్మవందనాలండి. ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. భారతి గారు టీం అంటేనే అద్భుతమండి. ఆవిడ నడిపిస్తూ ఉంటే వెనకతలు వెళ్ళిపోతూ ఉంటాం మేము అందరం కూడా. పలానా దగ్గర కార్యక్రమం జరుగుతుంది వస్తారా అంటే అందరం కూడా ఓకే అంటాం. డొనేషన్స్కి అవనివ్వండి, సేవకి అవనివ్వండి, ప్రచారాలకు అవనివ్వండి, సప్తాలు చేస్తూ ఉంటాం అక్కడ అవనివ్వండి. మాస్టర్స్ కావాలి, భారతి గారు ఫోన్ వచ్చిందంటే ఏ మాస్టర్స్ కూడా నో అని చెప్పరండి. వచ్చేస్తాం మేడం, మేము ఎప్పుడో చెప్పండి క్లాస్కి వస్తాము అని. వాళ్ళు కూడా ఎంత స్వీట్గానండి. ఒక ఫ్రెండ్ కావాలి అంటే భారతి గారిని చూపించాలండి. ఒక మంచి స్నేహితురాలు, ఒక మంచి గృహిణి. అంటే ఇంట్లో చక్కబెట్టుకుంటూ మళ్ళీ బయట వచ్చి ఎన్ని ఫోన్స్ అనండి. మార్నింగ్ లేచిన కానించి మాస్టర్స్ కావాలని ఒకరు ఫోన్ చేస్తారు, ఇంకొకరు సేవకని చేస్తారు. మేడం సప్తాహాలు అవుతున్నాయి, 2 అయిపోయింది, ఇంకా మాస్టర్ రాలేదంటే ఆవిడకి దడదడం అంటుంది. అయ్యో నిన్న చెప్పాంగే. ఇట్లా ఫోన్స్తో ఉంటూ ఇంట్లో వాళ్ళు చిరాకు వస్తూ ఉంటుంది, ఎప్పుడు ఫోన్లోనే మాట్లాడతారా అని.
అలా ఇంట్లో సరిపెట్టుకుంటూ కూడా మా అందరినీ కూడా అద్భుతంగా అంటే ఈర్ష్య ద్వేషాలు ఉండవండి. ఈరోజు అందరం కలిసేమో వచ్చాము అంటే ఒకేలా అందరి మనసు ఒకేలా ఉంటుందండి. ఎవ్వరు ఎక్కువ తక్కువ అని భేదం ఏమీ ఉండదండి. అలా అందరం కూడా టీం వర్క్ చేస్తున్నాం. నిజంగా మాకు సహకరిస్తూ ఉన్న సుధా మేడం, అన్నపూర్ణ మేడం, లక్ష్మీ మేడం అందరూ నండి, బేబీ గారు వీళ్ళందరూ కూడా పాత టీం అండి. 20 years పైన అయిపోయింది. నేనైతే మధ్యలో వచ్చాను. కానీ వీళ్ళ టీం చూస్తే నాకు ఇప్పటికీ ఈర్ష్యగానే ఉంటుంది. నెంబర్నే కానీ వాళ్ళతో స్టార్టింగ్ నుంచి ఎందుకు లేనా అని చాలా ఈర్ష్య వస్తూ ఉంటుంది. అంత టీం వర్క్ అండి. సైలెంట్ చాప కింద నీరులా వెళ్తారు. ఆ ప్రయాణం అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మనం ఓకే, మరి భారతీ మేడంని సన్మానించుకుంటున్నాం అంటే మెండపేట స్త్రీ శక్తి అంతా కూడా మనం సన్మానించుకుంటున్నట్టే. ఒకసారి గట్టిగా చప్పట్లతో మనం మ్యూజిక్ భారతి గారికి మరియు ఎంతో ప్రేమతో కృషి చేస్తున్నటువంటి మహిళా మూర్తులందరికీ గట్టిగా చప్పట్లు కొడదాము. వారు చేస్తున్నటువంటి ధ్యాన ప్రచారము, సాధన ఇవన్నీ కూడా స్త్రీ శక్తి, మహిళా శక్తికి నిదర్శనం. మరొక్కసారి గట్టిగా మండపేట స్త్రీమూర్తులందరికీ మరియు భారతి గారి టీం మెంబర్స్ అందరికీ గట్టిగా చప్పట్లు కొడదాము.